హాయ్, మీ అందరికి ఒక అప్డేట్ చెప్పనా. ఇమ్మడి రవి ఎవరో తెలుసు కదా, ఐబొమ్మ నిర్వాహకుడు. ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అప్డేట్ ఏంటో తెలుసా, ఆయన్ని 14 రోజుల రిమాండ్కి తరలించారు. అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్లో కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. అవి ఏంటంటే, చాలామంది యువత రిలీజ్ అయిన మూవీలు థియేటర్లో కాకుండా ఐబొమ్మలో చూస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా. అయితే ఆ యువతని ఇటు మూవీస్ మధ్యలో మీకు చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలాంటి యాడ్స్, ముఖ్యంగా ఈ ఏదైతే ఆన్లైన్ గేమింగ్కి సంబంధించిన ప్రమోట్ చేసిన కొన్ని యాప్స్ని కూడా ఆయన ఈ మధ్యలో యూజ్ చేశారని, అంటే యాడ్స్ లాగా 1x బెట్ ఇతర యాప్స్ ప్రకటనలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి ఆయన ఎలా పట్టుబడ్డాడు, ఎప్పటి నుంచో ఐబొమ్మ వస్తుంది కదా, ఇమ్మడి రవిని ఎలా అరెస్ట్ చేశారంటే ఈ యాప్సే ఆయన్ని పట్టించాయి. ఏవైతే ప్రమోట్ చేసిన ఆన్లైన్ యాప్స్ ఉంటాయో ఆ లింక్స్ని బేస్ చేసుకుని కూడా ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అంటున్నారు. అదేవిధంగా ఈ బెట్టింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇమ్మడి రవికి భారీగా డబ్బులు వచ్చాయంట. మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే కొన్ని ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది హీరోయిన్స్ని ఇతర నటీనటులను కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాణా విషయంలో అప్డేట్ ఏంటంటే, రాణాని కూడా విచారణకు పిలిచారు. మనం అది చూస్తూ ఉన్నాం. అయితే ఆయన స్కిల్ బేస్డ్ యాప్లకే ప్రమోట్ చేశానన్నారు. ఆ స్టేట్మెంట్లు అవి కూడా చూపించారు. ఏదేమైనా ఆ లింకుల ద్వారా కూడా రవిని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తోంది. సో అతన్ని ఇప్పుడు రిమాండ్కి తరలించారు.